అస్సలాముఅలైకుం అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఖాజా కువైట్ బ్లాగ్స్. గైస్, ఈ రోజు నేను వచ్చేసి చూపించబోయే వీడియో కువైట్ ఎయిర్పోర్ట్. అంటే అందులో మనకి ముఖ్యమైన ఎయిర్పోర్ట్ యాదన అంటే కువైట్ ఎయిర్వేస్. అంటే బయట లొకేషన్ అంతా మీరైతే చూసే ఉంటారు. సో లోపల మనకి ఎయిర్వేస్ అయితే ఎలా ఉంటాయి, అక్కడైతే లోపల వచ్చేసి మనకి పార్కింగ్ అయితే ఎలా చేసి ఉంటాయి, ఫ్లైట్స్ అనేటివి కువైట్ ఎయిర్వేస్ ఫస్ట్ నుంచి అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరు కూడా మిస్ కావద్దు. ఈ వీడియో సూపర్ గా ఉండబోతుంది. కువైట్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అందులో వచ్చేసి మనకి కువైట్ ఎయిర్వేస్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే చూడండి విమానాలు అయితే ఎలా అయితే పార్క్ అయితే చేసి అయితే ఉన్నాయో, ఇలాంటి వీడియోస్లు మీకు చూడడానికి అయితే అస్సలు అయితే కనిపించవు. ఎందుకురా అంటే ఎవరైనా కానీ బయట ఎయిర్పోర్ట్ బయట అయితే వీడియోస్లు అయితే చేసేదానికైతే మనకైతే ఇంకా చూస్తూ ఉంటారు అందరూ కూడా. లోపల పక్కన వచ్చేసి మనకైతే ఇంత టైం ఉండి ఇంత వీడియో అనేది అసలు అయితే ఎవరు కూడా అయితే అప్లోడ్ చేసిండరు. చూడండి మనకైతే కువైట్ ఎయిర్వేస్ ఫ్లైట్లు వచ్చేసి ఎలా ఉంటాయిరా అంటే చాలా మంచిగా అయితే ఉంటాయి. ఎన్ని ఫ్లైట్లు అయితే ఉన్నాయి చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి క్యూలే అయితే మనకైతే ఇంకా కార్లు బయట ఎలా పార్క్ అయితే చేసి పెడతారో క్యూ లాగా, ఇక్కడ కూడా అలాగే సేమ్ అయితే పార్కింగ్ అయితే ఫ్లైట్స్ కూడా ఇలాగే అయితే ఉంటుంది. ఇక్కడ ఏదో ఒక ఎయిర్వేస్ అయితే ఉంటుంది చూడండి, జజీరా ఎయిర్వేస్ అనుకుంటా, మేబీ ఇది జజీరా ఎయిర్వేస్. ఇది కువైట్ ఎయిర్వేస్ కి మనకి ఆనుకోన్ అయితే అటు సైడ్ పక్కన వచ్చేసి మనకి మెయిన్ ఎయిర్పోర్ట్ పక్కన వచ్చేసి జజీరా ఎయిర్వేస్ అయితే ఉంటది. బట్ అయితే ఇక్కడ ఒక ఫ్లైటే ఉంది, ఇది జజీరా ఎయిర్వేస్. కానీ మనకి ఇక్కడ ఈ వీడియో వచ్చేసి బస్సులో నుంచి అయితే తీయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వీడియో వచ్చేసి బస్సులో నుంచి అయితే తీయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకోటి ఏమరా అంటే కొన్ని ఫ్లైట్లు వచ్చేసి మనకి ల్యాండ్ అయ్యిండేటివి అయితే ఉంటాయి, కొన్ని ఫ్లైట్లు వచ్చేసి మనకి రన్వే పైన అయితే ఉంటాయి, కొన్ని ఫ్లైట్లు వచ్చేసి మనకైతే పార్క్ అయితే చేసి అయితే కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఇది మూవ్ అయితే ఉండదు, ఇది ఇంకా రన్వే పైన అయితే ఉంది. కువైట్ ఎయిర్వేస్ అంటే ఫ్లైట్స్ కూడా మనకి చాలా మంచిగా అయితే ఉంటాయి. కువైటీ ఎయిర్వేస్ ఎందుకు అంటే కువైటీ వాళ్ళు మనకైతే ఇళ్లలో పనిచేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసి కువైటీ ఎయిర్వేసే తీసుకొని ఇంకా పంపిస్తూ ఉంటారనమాట ఇండ్లకు. కానీ ఎందుకంటే ఈ ఫ్లైట్ వచ్చేసి చాలా నీట్నెస్ గా అయితే ఉంటుంది. ఇందు లోపల వచ్చేసి మనకైతే చాలా పెద్దగా ఇంకా సీట్స్ ఇంకా ముందర పక్కన కూడా మనకి వచ్చేసి స్పేస్ అయితే చాలా అయితే బాగుంటది అనమాట. కువైట్ లో వచ్చేసి మనకు వచ్చేసి ఎయిర్పోర్ట్లు అయితే 3-4 అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనకి టెర్మినల్ 4 కువైట్ ఎయిర్వేస్ అంటేనే ఇంకా టెర్మినల్ 4 అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎయిర్పోర్ట్ బయట నుంచి అయితే చూసింటారు మీరు. ఇంకా లోపల పక్కన వచ్చేసి చూడండి ఎంత బాగుండదు చూడండి. ఇది మొత్తం అంతా టెర్మినల్ 4. ఇటు సైడ్ మనకి ఇంకొక రోడ్ అయితే తగులుతుంది అనమాట, 6 నెంబర్ రోడ్డు. అటు సైడ్ వచ్చేసి 6.5 వచ్చేసి రోడ్ అయితే తగులుతూ ఉంటది. కువైట్ ఎయిర్వేస్ ఇంకా ఫ్లైట్స్ కి వచ్చేసి రన్వే చాలా పెద్దదిగా అయితే ఉంటది. నేను వచ్చేసి చాలా సార్లు అయితే ఈ కువైట్ ఎయిర్వేస్ లోనే అయితే మా కువైటీ అతను అయితే నాకైతే పంపించాడు అనమాట టికెట్ తీసి. అందుకోసం వచ్చేసి నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే రన్వే కూడా మనకి చాలా డిస్టెన్స్ అంటే చాలా పెద్దదిగా అయితే ఉంటది అనమాట. రన్వే కూడా ఇక్కడ మనకైతే చూడొచ్చు ఎలా అయితే కనిపిస్తున్నదో. ఎయిర్పోర్ట్ బయట మనకి చూసేదానికి లోపల చూసేదానికి చాలా డిఫరెంట్ గా అయితే ఉంటది గాయస్. ల్యాండ్ అయిన వాళ్ళకి చాలా దూరంలో అయితే ల్యాండ్ అయితే చేసింటారు. వాళ్ళు వచ్చేసి మళ్ళీ వచ్చేసి ఎయిర్పోర్ట్ దగ్గరకు అయితే రావడానికి అయితే ఇలాంటి బస్సులు అయితే యూజ్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు మీకు మెయిన్ వచ్చేసి అటు సైడ్ అయితే ఉండదు అనమాట ఎయిర్పోర్ట్ అనేది. ఇక్కడ కూడా మనకైతే చూసుకోవచ్చు ఎన్ని ఫ్లైట్లు అయితే ఉన్నాయి చూడండి. అసలు కువైటీ ఎయిర్వేస్ అంటే చాలా నీట్నెస్ గా అయితే ఉంటాయి అనమాట. ఫ్లైట్స్ అనేటివి చాలా సూపర్ గా ఉంటాయి ఫ్లైట్స్ టోటలీగా చెప్పాలన్నా కూడా. ఆల్మోస్ట్ ఆల్ కువైటీ ఎయిర్వేస్ అన్ని వచ్చేసి చాలా పెద్దవిగా ఉంటాయి. కొన్ని చాప్టర్ ఫ్లైట్స్ కూడా ఉంటాయి ఇందులో. అవి వచ్చేసి కొంతమంది కువైటీ వాళ్ళకి పర్సనల్లీ యూజ్ అయితే చేసుకునే దానికి కూడా చాప్టర్ ఫ్లైట్స్ కూడా ఉంటాయి అన్నమాట కువైటీ ఎయిర్వేస్ లో. ఇంతకు ముందు నా ఛానల్లో మీరు వచ్చేసి ఇంకా ఎయిర్పోర్ట్ వ్లాగ్ అయితే చూసే ఉంటారు కానీ బట్ అయితే బయట నుంచి అనమాట. ఇంత దగ్గరగా అయితే ఫ్లైట్స్ వచ్చేసి అయితే నేనైతే ఏ రోజు కూడా వీడియో అయితే అనేది చేయలేదు. ఈ రోజు వచ్చేసి నాకైతే ఇంకా మీకోసం అయితే ఈ వీడియో అయితే చేసి అయితే పెడుతున్నాను నా ఛానల్లో. ఇంకా దగ్గర వచ్చేసి ఎయిర్పోర్ట్ దగ్గరకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే చూడండి క్లోజ్లీ అయితే ఫ్లైట్స్ అయితే ఎంత పెద్దవిగా అయితే ఉన్నాయి, ఎంత నీట్ గా అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ మనకి వచ్చేసి ఇంకా ఇక్కడ డిస్పాచర్ అయ్యిండే వాళ్ళకి కానీ లేదంటే ఇంకా ఫ్లైట్స్ లో నుంచి మనకి వచ్చేసి ఎగ్జిట్స్ అయితే ఉంటాయన్నమాట. అక్కడ మనకి వచ్చేసి ఇలాగైతే పెట్టేసింటారు అనమాట ఫ్లైట్స్. అందులోకి ఇంకా రన్వే పైకి వెళ్లే ఫ్లైట్స్ ఉంటాయి, అందులో ఇంకా మళ్ళీ వచ్చేసి ఇంకా ల్యాండ్ అయ్యిండే ఫ్లైట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి అయితే ఇంకా రావడము పోవడం అనేది ఇది ఎగ్జిస్ట్ డోర్స్ అనమాట. ఇవి చూడండి మీకు క్లారిటీగా అయితే కనిపిస్తున్నాయి లోపల. ఇవి ఇక్కడైతే మీకు క్లారిటీగా అయితే కనిపిస్తుంది చూడండి. మనకు వచ్చేసి కింద పక్క నుంచి వచ్చేసి ఇంకా లగేజ్ తీసుకోవడంలో కానీ లేదంటే లగేజ్ లోపల నుంచి తీయడంలో కానీ అయితే చేస్తూ ఉంటారు. ఆ ఎగ్జిట్ లో దూరంలో నుంచి మనకి ఇంకా రావడము పోవడం అనేది జరుగుతూ ఉంటది అనమాట ఫ్లైట్ లో నుంచి. నిజంగా ఈ కువైట్ ఎయిర్వేస్ అంటే చాలా నీట్ గా అయితే ఉంటది. సో ఇంకోటి ఏమరా అంటే ఇది ఎక్కువగా వచ్చేసి మనకి ఇంకా ఆ టెర్మినల్ కి ఈ టెర్మినల్ కి అటాచ్ అనేది అయితే ఉండదు.
ఇది టెర్మినల్ 4 కువైటీ ఎయిర్వేస్ మాత్రమే ఇక్కడ మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ వచ్చేసి అప్పుడే మీకైతే జజీరా ఎయిర్వేస్ అయితే కనిపించింది కానీ బట్ వచ్చేసి ఇది మాత్రము కువైటీ ఎయిర్వేస్ ఇది. మీకు అందరికీ తెలిసిందేదే ఫ్రెండ్స్, నేను వచ్చేసి కువైట్లో నేను డ్రైవర్గా అయితే వర్క్ చేస్తాను. ప్రతి ఒక్కటి కూడా ఇలాగ వ్లాగ్స్ టైప్ అయితే పెడుతూ ఉంటాను. చాలా కష్టపడి వచ్చేసి మీకోసం అనేది నేనైతే వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా వచ్చేసి సపోర్ట్ అయితే చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. తప్పకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.